అదేనండి. ఇప్పుడు మా నాన్నగారి సీట్ ఇది. ఆయన సీట్ త్యాగం చేసి నాకు ఇచ్చారు. మరి ఆ త్యాగం చేసిన దానికి నేను దానికి ఎంత న్యాయం చేశాను అంటే నేను సంపూర్ణంగా న్యాయం చేశాను. నా తల్లిదండ్రులకి ఇంకా తల్లిదండ్రులే కదా దైవం అంటే, ప్రత్యక్ష దైవం వాళ్ళే. తల్లి గురించి చెప్పాలంటే ఇంకంతే, మదర్ ఈజ్ అల్టిమేట్. నాకు మదర్తోనే చాలా అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి. మా మదర్ కూడా, మా మమ్మ కూడా, మేమందరం, మా ఫాదర్ కొంత స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు. మా మదర్ చెప్తా ఉండేవారు, గౌతమ్ బుద్ధుడు చూడు అసలు ధైర్యంగా ఉండేవాడు అని ఆ రకంగా చిన్నతనం నుంచి చెప్తా ఉండేవారు. సో గౌతమ్ బుద్ధుడు యొక్క లెసన్స్ చెప్తా ఉంటే, సో ఆ రకంగానే ధైర్యం అనేది మదర్ దగ్గర నుంచే నాకు వచ్చింది. సో ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలా ఓకే అని చెప్తా ఉంటే, ఇంకా ఆ రకంగానే ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళిపోయాడు. మరుగని భరత్ అని అంటేనే చాలామంది ఏమంటారంటే కాస్ట్లీ కార్లు, కాస్ట్లీ యాక్సెసరీస్, ఇండస్ట్రీస్ అని అంటారు. కొంతమంది వేల కోట్లకు ఉన్నారంటే, కొంతమంది ఇంకెన్ని కోట్లు ఉన్నాయి అని అంటారు. మీ ఆస్తి విలువ నిజంగా ఎంత ఉన్నాయి? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సంపాదన ఉంటుంది అని అంటారు చాలామంది. మీరు ఎంత సంపాదించుకున్నారు? ఏమండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పా మాది ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి వచ్చామని. మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మా మదర్ వాళ్ళ ఫాదర్, హీ వర్క్డ్ ఫర్ యాజ్ అ మున్సిపల్ కమిషనర్ ఫర్ రాజమండ్రి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బీసీ కింద చేశారు. సో ఆయన సర్వ్ చేశారు, పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. సో మా ఫాదర్ ఏంటంటే ఆయన ఇండస్ట్రియలిస్ట్. సో ఆ రకంగా మేము చిన్నప్పటి నుంచి కూడా. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి భరత్ గారికి? అంటే అవి వేల కోట్లు ఏమి లేవు కాదండి, ఏదో పర్వాలేదు, హ్యాపీగా లివ్ చేసాను. ఫైనల్గా రాజకీయం అంటే ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు ఉంటేనే రాజకీయం అంటున్నారు. లేదంటే డబ్బులు ఉండాలి, లాబింగ్ చేసుకునే సత్తు ఉండాలి, లేదు అని అనుకుంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు అంటే మాస్ లీడర్ ఉండాలి అని అంటే, నిజంగా ఆయనకి పేరు రాసిపెట్టి ఉంటేనే కానీ మాస్ లీడర్ అవ్వరు. ఇక నిజం చెప్పాలంటే డబ్బులు ఉంటేనే రాజకీయం, లాబింగ్ చేసుకుంటేనే రాజకీయం అంటున్నారు. డబ్బులు లేకుండా రాజకీయం చేయలేరా? యాజ్ ఎ యంగ్స్టర్ మీరు నిజంగా ఆ యువతకి ఇచ్చే సందేశం ఏమంటారు? అదే, వ్యవస్థ మారాలండి ఫర్ షూర్. వ్యవస్థ అనేది కంప్లీట్గా మారాలి. కానీ నెమ్మదిగా, ఇప్పుడు నేను ఇందాకటి చెప్పినట్టు, అసలు బీసీ అనే అభ్యర్థి రాజమండ్రి పార్లమెంట్ స్థానం ఆశించడమే గగనం. సార్ రావడం రాకపోవడం ఇంకా అసలు అది వదిలేసేయండి, ఆశించడమే లేదు. మరి ఇవాళ ఒక లేమ్ పర్సన్గా నన్ను రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లో ఎంపీ అవడానికి మెయిన్ జగనన్నే. సో నాలాగే నందిగాం సురేష్ ఉన్నారు, బాపట్ల ఎంపీ అయ్యాడు. అతను గతంలో ఫోటోగ్రాఫర్, గతంలో ఆయన రైతు కిందన కూడా ఉండేవాడు. సో ఆయన వచ్చాడు. దీని తర్వాత మన గురు తిరుపతి ఎంపీ, ఆయన కూడా కామన్ పర్సన్. సో ఇట్లాగా ఎంతోమంది రాజకీయ నేపథ్యం లేని వాళ్ళం కూడా మేము ఇవాళ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వచ్చాం. సో ఇదే తరహాలో రాజకీయాల్లో కూడా వ్యవస్థలో మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంట్రా అంటే, ఇవాళ డబ్బులు తీసుకొని ఓటు వేసే పరిస్థితులు మారిపోవాలి. ఎప్పుడైతే కరప్షన్ అనేది కంప్లీట్గా అది రిమూవ్ అయిపోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటారండి? అంటే డబ్బు లేని నాయకుడే రాజకీయాల్లో వస్తేనే సాధ్యమేమో? అవుతుంది. ఇప్పుడు నేనున్నానండి, అంటే నా గొప్ప నేను చెప్పుకోవట్లా. ఇవాళ మేము ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసాం. ఇవాళ నేను ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాను కదా అని నేను 100 రూపాయలు సంపాదించే మనస్తత్వం నాకు ఉందనుకోండి, సో అది ఇంకా వ్యవస్థ మారదు. యథా రాజా తదా ప్రభ అని అన్నారు. అంటే మనం రూల్ చేస్తూ ఉన్నామో, లేకపోతే పరిపాలిస్తూ ఉన్నామో, లేకపోతే సేవ చేస్తూ ఉన్నామో, వాళ్ళు నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే వ్యవస్థలు మారుతాయి. యంగ్స్టర్స్కి మీరు అదే అలాగే వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫస్ట్ రాజమండ్రి ఎమ్మెల్యేనే ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంటంటే, అంటే వాళ్ళ ఫాదర్ భవానీ గారు, వాళ్ళ ఫాదర్ ఎర్రం నాయుడు గారు, వాళ్ళది కూడా ఓ రాజకీయ నేపథ్యంలోనే ఉన్నారు. సో బట్ వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఇన్లాస్, వాళ్ళ నేపథ్యం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళ నేపథ్యం ఏంటంటే చిట్ల వ్యాపారం. వాళ్ళది ఎట్లా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందండి? ఒక సాదాసీదా ఒక గుమాస్తానో లేకపోతే ఐ థింక్ ఏదో టీచరు సైకిల్తో ప్రారంభమైంది. ఇవాళ 100 కోట్లు ఎట్లా సంపాదించారండి? రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని, పదవులను అడ్డుపెట్టుకుని,
వడ్డీ వ్యాపారాలు చేశారా లేదా? అడ్డు పెట్టుకుని పదవిని అడ్డు పెట్టుకుని చెట్లు కట్టించుకునే వ్యాపారాలు చేశారా లేదా? సో ఇట్లాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు అన్నవాళ్ళు రాజకీయాల్లో ఎమ్మెల్యేల కింద ఎన్నుకుంటే వాళ్ళు మనస్తత్వం ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మీరు వడ్డీకి ఇస్తున్నారండి, నేను మీ దగ్గర అప్పు తీసుకుంటున్నా, ఓ 10 లక్షలు మీ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకోండి, నాది ఎంతో కొంత ఆస్తి మీకు నేను తనఖా చేయాలి కదా. ఒక 50 లక్షల ఆస్తి నేను మీకు తనఖా చేశాను. తనఖా చేస్తే మీరు యాజ్ అ వడ్డీ వ్యాపారస్తుడిగా నేను వడ్డీ కట్టకూడదని మీరు పొద్దున్న లేచి దేవుణ్ణి మొక్కుంటూ ఉంటారు. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే అల్టిమేట్గా ఆస్తి మీద అయిపోవాలని. సో అలాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు అయితే, లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి? రాజమండ్రి నమ్మేస్తారు. సో ఈ రకమైన మైండ్ సెట్ ఇలాంటి పర్సన్స్ని ప్రజలకు కూడా నేను అపీల్ చేస్తున్నాను మీ ద్వారా. వడ్డీ వ్యాపారస్తులు అన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా దే ఆర్ అన్ఫిట్ అని నేను చెప్తాను. నిజంగానే ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలి అని అంటే మనీ వితౌట్ పాలిటిక్స్ అంటే నడిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాన్నే కెరియర్గా భావించి యంగ్స్టర్స్ నిజంగానే రాజకీయాల్లోకి రావాలి అంటే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? ఒక్కటండి, ద ప్రైమ్ అండ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే లిటరసీ రేట్ 100% రావాలి. ఆ లిటరసీ రేట్ కూడా మనం ఏదైతే ఫీల్డ్ మనం చూస్ చేసుకుంటున్నామో ఆ చూస్లో మనం చేసుకునే దాంట్లో మనము దాంట్లో నెంబర్ 1 స్పాట్లోకి వెళ్ళే రకంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వ్యవస్థ మారాలని అంటే మనము నోటు ఇవ్వకూడదు ఓటు గురించి, ఆ వ్యవస్థ మారాలి. అట్లా రాజకీయాలు ప్రజల మైండ్ సెట్ మారాలి. సో ఈ మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ దాన్ని ఏమంటారు వెపన్. సో ఎడ్యుకేషన్ 100% ఎడ్యుకేషన్తో పాటు మనకి జ్ఞానం కూడా పెరిగి మనము ఇన్క్లూజివ్ గ్రోత్తో రాజమండ్రి అని కాదు భారతదేశం కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఇది నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 కావాలి అని అంటే మనం అంతా కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఇండస్ట్రియల్ గ్రోత్, అగ్రేరియన్ కంట్రీ అన్ని రకాలుగా కూడా కలెక్టివ్గా ముందుకు వెళ్ళాలి. ఇది సాధ్యం అనేది ద ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్తోనే జరుగుతుంది.